హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మధ్యాహ్నం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసింది. వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో 9 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల టేబుల్లో థర్డ్ ప్లేస్ లో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఈ మ్యాచ్ లో కూడా గెలిస్తే టేబుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇక ఇప్పటికే కేకేఆర్ పై ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్ లో గెలిచి కేకేఆర్ రివెంజ్ తీర్చుకుంటుందా లేక మరోసారి రెండో విజయాన్ని కూడా నమోదు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ లోకి దూసుకెళ్తుందేమో చూడాలి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్, సలీల్ అరోరా లాంటి హార్డ్ హిట్టర్లతో బరిలోకి దిగబోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ ఎంట్రీతో పాటు యువ బౌలర్లు కూడా రాణిస్తుండడంతో సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ పుంజుకుంది. ఇక ఈ సీజన్ లో 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల టేబుల్లో 8వ ప్లేస్ లో ఉంది కేకేఆర్. టాప్ ఆర్డర్ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతుంది కేకేఆర్. రింకు సింగ్ తప్ప మిగతా మిడిల్ ఆర్డర్ ఆకట్టుకోలేకపోతుండడంతో ఇబ్బందులు పడుతుంది కేకేఆర్. ఈ సీజన్ లో బెంచ్ కే పరిమితమైన రచిన్ రవీంద్రాన్ని ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశం ఉంది. మొత్తంగా మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. సొంత మైదానంలో ఆడుతుండడం ఎస్ఆర్హెచ్ కు కలిసి వచ్చే అంశం.